అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కమింగ్ టు సెకండ్ న్యూస్. దసరా తర్వాత అసలైన పొలిటికల్ ధమాకా షురు కాబోతోంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2 ఏళ్లకి మళ్లీ ఆ స్థాయిలో ఎన్నికల సమరం జరగబోతోంది. ఏకంగా నెల రోజుల పాటు లోకల్ ఫైట్ కి ముహూర్తం ఖరారైంది. షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ సైతం అమల్లోకి వచ్చేసింది. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఫస్ట్ ఫేజ్ కి అక్టోబర్ 9న నోటిఫికేషన్ రాబోతుంది. ఆ తర్వాత అక్టోబర్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక సెకండ్ ఫేజ్ కి అక్టోబర్ 13న నోటిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 27న ఎలక్షన్ ఉంటుంది. నవంబర్ 11న ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. అంటే మొత్తంగా తెలంగాణలో 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు 3 విడతలుగా గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 17న పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 31న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశ నోటిఫికేషన్ అక్టోబర్ 21 ఉంటుంది. పోలింగ్ నవంబర్ 4న జరుగుతుంది. ఇక మూడో దశ నోటిఫికేషన్ అక్టోబర్ 25న, పోలింగ్ నవంబర్ 8న ఉంటుంది. అంటే మొత్తం 12,733 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, అలాగే ఎలక్షన్ కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. మరి పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో ఎన్నికల షెడ్యూల్ అందరూ ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చేసింది. నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల ప్రాసెస్ అనేది సజావుగా జరిగిపోతుంటుంది. సో అప్పటి వరకు ప్రస్తుతానికైతే నిన్నటి వరకు చేసినటువంటి కసరత్తుల మేరకు రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ అదేవిధంగా వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేసి దానికి సంబంధించినటువంటి గెజెట్ను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఇటు ఎన్నికల సంఘానికి ఇచ్చిన వెంటనే వాళ్ళు మరొక కసరత్తు చేసిన తర్వాత పూర్తిస్థాయి ఆ నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అందులో భాగంగానే అక్టోబర్ 9 నుంచి ఈ షెడ్యూల్ అనేది నోటిఫికేషన్ అనేది అమల్లో అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఇప్పటి నుంచి షెడ్యూల్ ఈరోజు విడుదల చేశారు కాబట్టి ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందనేది ఎన్నికల సంఘం చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎన్నికల కోడ్కు విరుద్ధంగా నడుచుకుంటే చర్యలు ఉంటాయనేది చెప్పకనే చెప్తున్నారు. మరొక వైపు ఓవరాల్గా 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఈ ఎన్నికల్లో పాల్గొంటుండగా, అదేవిధంగా 5,000కు పైగా ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ములుగు జిల్లాలో 25 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు సంబంధించి ఆ గ్రామాలను దూరంగా ఉంచాలనేది ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుల ఆధారంగా ఏదైతే కరీంనగర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 2 ఏదైతే బైఫర్కేషన్ ఇష్యూస్తో వాళ్ళు చాలా రోజుల నుంచి గత ఎన్నికల్లో కూడా అంటే 2013లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఈ 2 గ్రామాలు పాల్గొనలేదు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనక దూరంగా కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆ 2 గ్రామాలతో పాటుగా ఇటు ములుగులో ఉన్నటువంటి 25 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నటువంటి కారణంగా వాటిని దూరంగా ఉంచారు. దాంతోపాటుగా ఈరోజు విడుదల చేసినటువంటి షెడ్యూల్లో భాగంగా ఏ ఫేజ్లో అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ 2 విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఏ ఫేజ్లో ఏ డివిజన్ రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి మండలాల ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలు పాల్గొంటాయి అనేది అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. దానికి సంబంధించి ఇప్పటికే హడావిడిగా కసరత్తు చేశాము, షెడ్యూల్ని విడుదల చేశారు కాబట్టి మరికొంత టైం తీసుకొని ఏదైతే అక్టోబర్ 9 వరకు నోటిఫికేషన్ విడుదలకు సమయం ఉంది కాబట్టి ఆ లోపు ఏ ఫేజ్లో ఏ గ్రామ పంచాయతీలు కావచ్చు, ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి స్థానాల్లో ఎన్నికలు ఉంటాయనేది క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ ఇస్తామనేది ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రం ఒక ఉత్కంఠ, ఒక ఫైట్ వాతావరణం అనేది స్టార్ట్ అయింది. పండుగ తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పార్టీలు ఒకవైపు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ఇప్పటికే గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణము, ఫైట్ వాతావరణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్.